హౌ లాంగ్? ఎంతకాలం? కొన్నిసార్లు మనం కొన్ని విషయాల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయినా సరే అదేంటో జవాబు రాదు. దేవుడు వాగ్దానం మన దగ్గర ఉంటుంది. దేవుడు వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థన చేస్తాం. అయినా జవాబు రాదు. ఈరోజు మీలో ఎవరైనా ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారా? చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాను. దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని పట్టుకుని ఎదురు చూస్తున్నాను. అయినా సరే జవాబు రావట్లేదు. నిరాశ వచ్చేసింది. ఇంక ఇది జరుగుద్దో జరగదో అన్న ఆశలు కోల్పోయే స్థితికి వెళ్ళిపోయాను అనుకుంటున్నారా? అయితే ఇదిగో ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బైబిల్లో నుండి మొదటి రాజులు 18వ అధ్యాయం 43, 44 వచనాలు చదువుకుందాం. దానిలో ఇలా ఉంటుంది. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చేయంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కువచ్చున్నదన్నాను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షం నిన్ను ఆపుకుంటున్నట్లు నీ రథంను సిద్ధపరచుకోనమని చెప్పమని వాని పంపెను. చూసారా? ఇదిగో ఈ సందర్భం అంతా కర్మేలు పర్వతంపై జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం ఏలియా అనే ఒక ప్రవక్త ప్రార్థన చేయడం చూడవచ్చు. మీరు కానీ ఇదిగో ఈ సందర్భం జరగడానికి కొద్దిగా ముందుగా ఉన్న వాక్య భాగాన్ని చదివితే ఏలియా ప్రజలందరి ముందు దేవుని అగ్నిని దింపి గొప్ప అద్భుతాన్ని చేశాడు. బయలు ప్రవక్తలందరితో పోరాడి వాళ్ళందరినీ చంపాడు. అయితే ఇప్పుడు ఏలియాకు దేవుడు చెప్పాడు, ఏలియా, ఇక నేను నీకు వాగ్దానం చేశాను కదా వర్షం పడద్దని, ఇప్పుడు వెళ్ళి వర్షం పడినట్లుగా ప్రార్థన చేయని చెప్పాడు. ఇప్పుడు ఏలియా అదే ప్రార్థన చేయడానికి కర్మేలు పర్వతంపైకి వచ్చి మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఈ మొత్తం సందర్భంలో మనం 3 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిగా ఏలియాకు దేవుడు వాగ్దానం చేశాడు, నేను వర్షం ఇస్తాను. నిజానికి ఏలియాతో దేవుడే చెప్పాడు, నేను వర్షం ఇస్తానని చెప్పి. మీరు ఈ మాటను మొదటి రాజులు 18వ అధ్యాయం మొదట్లో చూడొచ్చు. అయితే ఇప్పుడు ఏలియా దేవుడు తనతో చెప్పినా సరే వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. సో ఈ విషయం మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకోండి. ఒక్కోసారి దేవుడు వాగ్దానం ఇస్తాడు. అప్పుడు మనం వాగ్దానం ఉంది కదా అని చెప్పి చతికిలు పడిపోకూడదు. దేవుడు చేస్తాలే, ఇక నేను ఆ విషయం మర్చిపోవచ్చు అనుకోకూడదు. దేవుడు చెప్పినా సరే దేవునికి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మహిమను మనం చూస్తాం. ఆ విషయం ఇక్కడ ఏలియా మనకు నేర్పిస్తున్నాడు. ఇక రెండవదిగా దేవుడే వాగ్దానం చేశాడు. అయినా సరే ఏలియా 6 సార్లు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు జవాబు రాలేదు. 7వసారి ప్రార్థన చేస్తే అప్పుడు జవాబు వచ్చింది. మరి 6 సార్లు ఎక్కడో ఒక చోట ఏలియా నిరాశపడి ప్రార్థన చేయడం మానేస్తే ఏం జరుగును? ఏమో, ఏదైనా జరుగుండొచ్చు. కానీ ఏలియా నిరాశపడలేదు. వాగ్దానం చేసిన దేవుడు తప్పక జవాబు ఇస్తాడని తెలుసు. అందుకనే జవాబు వచ్చే వరకు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో ఈరోజు ఏలియా ఇదే పాఠం మనకు నేర్పుతున్నాడు. మీకు దేవుడు వాగ్దానం చేశాడు సరే, మీరు ప్రార్థన చేస్తున్నారు సరే, అయితే విసక్కుండా ప్రార్థన చేయండి. జవాబు రాలేదని విసుగుపోకండి, నిరాశపడకండి. వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుడు కాబట్టి తప్పకుండా ఆయన మీకు జవాబు ఇస్తాడు. నిరాశపడక ప్రార్థన చేస్తూనే ఉండండి. ఇక చివరిగా ఏలియాలో ఇక్కడ గొప్ప గుణం గమనించవచ్చు. ఏలియా వర్షం పడ్డం చూడలేదు. తను వర్షం పడ్డం కోసం ప్రార్థన చేశాడు, కానీ వర్షం అతను ప్రార్థన చేయగానే పడలేదు. అతనికి చిన్న సూచన కనిపించింది. అరచేయంత మేఘం. దేశం అంతా కరువులో ఉంది. దాంతో గొప్ప వర్షం ఎక్కడ పడద్ది? అయినా సరే ఏలియా నమ్మాడు. నా దేవుడు నాకు సూచన చూపించారు కదా, ఇప్పుడు నేను కార్యం జరిగేదాకా వేచాను, జరగకముందే వెళ్ళి సాక్ష్యం చెప్తానని తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు. ఇదిగో ఈరోజు దేవుడు మీ దగ్గర నుంచి అదే కోరుతున్నాడు. మీరు ప్రార్థన చేస్తున్నారు, చాలా కాలం నుంచి ప్రార్థన చేశారు. ఇప్పుడు దేవుడు మీకు చిన్న సూచన ఇచ్చారా? అయితే వెళ్ళి సాక్ష్యం చెప్పండి, నా దేవుడు నాకు ఈ గొప్ప కార్యం చేయబోతున్నాడని. అప్పుడు దేవుడి మహిమను మీరు కన్నులారా చూస్తారు. ఆ రోజు గొప్ప వర్షం పడింది, ఎన్నో సంవత్సరాల కరువు తర్వాత. ఈరోజు మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప అద్భుతాన్ని చేస్తాడు. మొదట మీరు సాక్ష్యం చెప్పాలి. అవును, ఈరోజు మీలో ఎవరైనా ఎంతకాలం అని చెప్పి నిరాశపడిపోయినా, అయితే దేవుడు జవాబు ఇచ్చే వరకు ప్రార్థన చేయండి. ఈరోజు దేవుడు మీకు ఏదైనా చిన్న సూచన చూపించారా?
అయితే మొదట వెళ్ళి జనులందరి మధ్య దేవుని మహింపరచండి. అప్పుడు మీ జీవితంలో దేవుడు చేసిన ప్రతి వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకుంటారు. మరి ఇంకెందుకు బాధపడ్డాం? ఈ రోజు నుంచి అలా చేద్దామా? గాడ్ బ్లెస్ యూ.